కళారూపులను దర్శించుకోవడానికి తప్ప నేను ఏదో ముఖ్య అతిథిగా విచ్చేశానని మీరు అనుకోకూడదు. ఎప్పుడైనా పల్లె ప్రజలకు అసలు భారతీయ సంస్కృతికి పల్లెలే పట్టుకొమ్మలు. పల్లెల్లో ఉన్న వారికి కళా నైపుణ్యం ఎక్కువ, సంగీత సాహిత్యాల పరిచయం కూడా బాగానే ఉంటుంది. చిన్నప్పుడు 6వ తరగతిలోనే శ్రీరామాంజనేయ యుద్ధంలో ఒక చిన్న పాత్ర, అందులో 4 పద్యాలు, అది నా జీవితంలో మొదలైనటువంటి నాటకం. 1969లో ఇప్పటి ధూమ్ ధామ్ అని ఎవరైతే అంటున్నారో అటువంటిదే కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ద్వారా నేను ఏర్పాటు చేసేసి అప్పుడు 4 పాటలు పాడుతూ బ్రహ్మానందరెడ్డి మీద విమర్శగా రాసిన అయ్యయ్యో బ్రహ్మయ్య పాటతో అరెస్ట్ అయి సెంట్రల్ జైలుకు పోయినటువంటి జీవితం నాది. అక్కడ ఆగలేదు, మరి ఉస్మానియా విశ్వవిద్యాలయం మెట్లెక్కి అక్కడ ఉండబడేటువంటి 1955లోనే రామరాజు గారు జానపద గేయాల మీద మంచి పరిశోధన చేశారు. ఆయన కూడా అంతే, ప్రతి ఊరుకు ప్రతి పాఠకుని కలిసి ఆయన అనేకమైనటువంటి గేయాలను సేకరించారు. ఆయనకు నిజానికి గురువు ఎవరు అని అంటే వారి అక్కగారే, ఆమె పాడుతూ ఉండేది అన్నాడు. అది ఆయనకు తనలో ఉండబడేటువంటి ఆ పరిశోధన జిజ్ఞాసను పెంచి గొప్పనైనటువంటి ఒక పరిశోధనకు అది మార్గాన్ని ఇచ్చింది. అంతేకాదు మొట్టమొదలు తెలుగు డిపార్ట్మెంట్లోనే ఈ జానపద గేయాల మీద పరిశోధన రామరాజు కావడం, ఇప్పటికీ అది పాఠ్యాంశంగా ఉండడం అనేది మనము సామాన్యంగా దాన్ని ఊరిక చూడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కూడా మనం జానపదంలోనే ఉన్నాం. మన దేశం, మన సంస్కృతి, మన చరిత్ర, మన కళలు. ఎందుకనంటే ఇప్పుడు బంగారు తెలంగాణలో కావలసినవి ఇవే. చరిత్ర, సంస్కృతి, కళలు లేకపోతే ఏ దేశ చరిత్ర కూడా అంతే ఆగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం పరిరక్షించవలసినటువంటిది అది. ఈరోజు ధాత్రి కళాంజలి ఒక టైటిల్ పెట్టుకొని, అదేమిటి అని అంటే తెలంగాణ కళలను, సంస్కృతిని పరిరక్షించుకుందాం. చాలా గొప్పనైనటువంటి ఆశయమే. ఈ ఆశయం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటనేది మనం తెలుసుకొని తగిన సహకారం ఇవ్వడం అనేటువంటిదే మనకు ఉండబడేటువంటి మంచితనానికి గుర్తేమో అని నేను అనుకుంటాను. రెండో విషయం ఏమిటనంటే అనేక మంది అనేక విధాలుగా చేశారు. నిజంగా నేను చాలా అంటే చెప్పుకోకూడదు కానీ మంచి కవిని, సృజనాత్మక కవిని అని అంటే కొందరికి అయితే ఎంత కంటకింపుగా ఉండేదనంటే అంత కంటకింపుగా ఉండేది. కానీ నేను జానపదంలోకి ఎందుకు వచ్చాననే దానికి మీకు అవసరాన్ని చెప్తాను. ఇంతకుముందు మన అధ్యక్షులు అన్నట్లుగా ఇది చారిత్రక అవసరం. మన చరిత్రను, మన సంస్కృతిని, మన కళలను పరిరక్షించుకోవాలనేటువంటి ఆశయం మనకి ఇప్పుడు ఎందుకు వస్తుందని అంటే, నీ రాజ్యాన్ని నువ్వు ఏలుకోమన్నప్పుడు మన కళలను మనం తప్పకుండా పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనము మారాలి. అంటే ప్రతి ఒక కాలానికి ఒక మార్పు వస్తూ ఉంటుంది. అది ఏ మార్పు అని అంటే ఆధునికంలో అనేక మార్పులు కూడా లోనైనటువంటి ఈ క్రమంలో మన నాటకం కానీ మన సంస్కృతిలోని కొన్ని భాగాలైనటువంటి అవి కూడా మారుతూ వచ్చాయి. కాబట్టి ఈరోజు మనకు ఉండబడేటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి విషయాలలో ఎక్కువగా జానపద గేయ గాయకులు ఉన్నారు. జానపద పరిరక్షణ కోసం నడుం కట్టి ముందుకు వెళ్ళినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. అలాగనే సంగీత సాహిత్యాలలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు డెక్కలి బాలయ్య అని మనకు గుర్తుండిపోయేంత గొప్ప సృజనాత్మకమైనటువంటి సంగీత గాయకుడు అతను. ఆయన 7 మెట్ల కిన్నెర అనేవాళ్ళం. ఈ మధ్యన 12 మెట్ల కిన్నెర అని ఒకటి కనబడుతుంది. అది మొగలయ్య అనేటువంటి పేరు మీద మొన్ననో మనం ఈ భాగ్యనగరంలో ఆయన కళా భాగ్యాన్ని చూసాం. మూడో విషయం ఒకటి ఉంది. నేను ఇక్కడ ఇఫ్లో అని అంటే ఇక్కడ ఫారిన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఫారిన్ లాంగ్వేజ్లో నేను 2 రోజుల సర్చ్ చేసినప్పుడు అక్కడికి ఒక అతన్ని పిలిపించాను. ఆయన రంగయ్య అని. ఆయన 16 మెట్ల కిన్నెర మీటాడు. చాలా అద్భుతమైనటువంటి గీతాలు. ఆయన వైవిధ్యం కలిగినటువంటి ఒక పాటలు పాడుతూ ఉండేవాడు. ఆయన ఒకటి ఏంటనంటే మనకి ఈ కిన్నెర మెట్ల మీద వాయించబడే కాదు, రాగాలు కూడా, బాణీలు కూడా ఏర్పరచుకున్నారు. మనకు నేను అనుకుంటాను ఈ సాహితీమూర్తులందరినీ, నీ కళామూర్తులందరినీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటి ఏంటంటే, మీకు ఏ శిక్షణ అవసరం లేదు. మీరు మీకు తోచినటువంటిది, మీలో ఉండబడేటువంటి ఏ ప్రతిభ ఉందో ఆ ప్రతిభ ఆధారంగా పాడుకుంటూ ఆడుకుంటూ వచ్చారు. కాబట్టి అందులో తప్పేం లేదు. కానీ ఈ ధాత్రి కళాంజలి ఒక ఉద్దేశాన్ని పెట్టుకుంది. అదేమిటి అని అంటే మన కళాకారులు ఎవరెవరు ఉన్నారు, ఎందరు ఉన్నారు, వారి ఉన్నటువంటి ప్రతిభ ఏమిటి, లేకపోతే మనము ఆ ప్రతిభ సంబంధించినటువంటి వాటిని మనం కాస్త అధ్యయనం చేసేసి ఏం చేయవలసింది అనేటువంటి దాన్ని ముఖ్యంగా పెట్టుకున్నారు. కాబట్టి ఆ దాంట్లోనే ఒక 2 విషయాలు నేను చెప్తాను. ఒకసారి గద్దరు గేయాల మీద శిక్షణ ఇవ్వడానికి పిలిచారు. నేను అన్నాను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య పీఠంలో కూర్చున్న వారికి
అనుమానాలు ఉంటాయి. నిత్య నిత్య అంటే సంశయిస్తున్నటువంటి వాళ్ళం కాబట్టి ఏదైనా ఉంటుంది. అలా కాకుండా ఎవరినైనా పిలిస్తే బాగుండాలంటే ఎందుకు అని అడిగారు. శిక్షణ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఈ కళారూపులు ఎంతో అనుభవం ఉండి వచ్చారు కదా, వాళ్ళకు శిక్షణ ఇవ్వడం అనేటటువంటిది ఎలా ఉంటుందని అంటే కోకిలకు పాట నేర్పడము, నెమిలికి ఆట నేర్పడం లాగా ఉంటుంది అని చెప్పాను. కాదు అలా కాదు, ఒక ఉద్దేశంతో ఇస్తున్నాము అని అంటే ఒకటి చెప్పాను అన్నాడు. ఇంతకుముందు మనకు త్యాగాలు కానీ రామదాసులు కానీ అన్నమాచార్య అంటే సంఘం జానపద గేయాలతోటి కూడుకొని ఉన్నది. ఎందుకనంటే ఒక్కవేళ కనుక జానపద స్పర్శ లేకుండా ఉన్నట్టయితే ఈనాటికి మనకు అన్నమయ్య బ్రతికుండేవాడు కాడు. ఈ రోజులలో కూడా మనకు జానపద గే గాయకుడు ఇంకా బ్రతికున్నాడు అని అంటే అది ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయింది. మనం అనుకున్నది ఏమిటి అని అంటే ఎప్పుడైనా మనం ఒక సృజన చేస్తే ఆ సృజన ప్రజల గుండెల్లో మిగిలిపోతూ ఉంది అనేటువంటి ఒక విషయంతో దానికి నూతనమైనటువంటి భావము, తనకు ఉండబడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్టాంపు లేదా దాన్ని సింబల్ ఉండేటట్టుగా, లేకపోతే తనకు ఉండబడేటువంటి ముద్ర ఉండేట్లుగా చూడాలి. లేకపోతే ఏంటి, కవులు జీవించు ప్రజల నాలుకల యందు అని అన్నాడు. మరి కళాకారులు ఎవరి మీద అంటే హృదయాల్లో జీవిస్తూ ఉంటారు. నాలుకల మీద కవులు జీవిస్తారేమో కానీ ఆట పాట ఉన్నటువంటి కళాకారులు ఈ పాఠకుల హృదయాలలో మిగులుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మనం చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. నిజానికి ఇది చాలా గొప్ప ప్రయత్నం. ఇందులో మనం చేయవలసినంత ఏంటనంటే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇంతకు మనము కళారూపాలు చూస్తూనే ఉంటాం. ఆ కళారూపాలలో ఎవరి కళలు వాళ్ళే ప్రదర్శించుకుంటూ ఉంటారు. ఇంతవరకు అవి ఏమీ లేదు. ఎప్పుడో ఆంగ్లేయులు వచ్చినప్పుడు మనకు ఉండబడేటువంటి ఈ కైఫియత్తులు ఎవరైతే ఉన్నారో ఆ మెకంజీ కైఫియత్తులలో ఈ స్థానికమైనటువంటి చరిత్రలలో వారి గానాలు, వారి సంగీతాన్ని, వారికి ఉండబడేటువంటి వృత్తాలన్నింటినీ కూడా నిక్షిప్తం చేశారు. అది ఇంకా మూలుగుతూనే ఉన్నాయి. అందులో నుంచి కొన్ని తీసి మా మిత్రురాలే ఒక పెద్ద గొప్పనైనటువంటి పిహెచ్డి థీసిస్ రాసింది. అదేంటంటే కైఫియత్తులలో తెలుగు సాంఘికాచారాలని తీస్తూ దాంట్లో సాహిత్యానికి సంబంధించి, సంస్కృతులకు సంబంధించి అనేకమైనటువంటి విషయాలు బయటకు తీసింది. అది చెప్పేటప్పుడు ఒక మాటలో చెబుతుంది అన్నట్టు. ఈ కైఫియత్తులు అనేటివి ఏవైతే ఉన్నాయో అవి పరిశోధకులకు గనులు లాంటివి అని. అది నిజమే. అంతేకాదు ఇప్పుడు ఉన్నటువంటి వీటిల్లో కూడా మనం పల్లెల్లో చూసేటువంటి ఏ కళారూపాలు అయితే ఉన్నాయో అవి కూడా ఈ పరిశోధకులకు కల్పవృక్షాలు లాంటివి అని చెప్పక తప్పదు. ఎందుకనంటే ఏది చూసినా కూడా అది ప్రత్యేకత ఉంటుంది. నేను సేకరించినటువంటి 149 వృత్తి పురాణాలలో ఒక్కొక్కటి 5-5 గంటలు 6-6 గంటలు ఉంటుంది. మొత్తం కలిపితే 5500 గంటల ఫిలిం అది. అయితే నేననేది ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క చిత్రం ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందే గణేష నిన్ను కోరితేనేదో పాడాడు. కానీ ఇదే మనకు గోండవాడైతే ఆ ప్రార్థన గీతంలో ఏం పాడతాడనంటే, గణేష నిన్ను వేడితిని గణింపకు నాదు దోషములన్ పార్వతీ తనయ గణేష గణింపకు నాదు దోషములన్. సంస్కృతి ఎవరి నుంచి ఎవరు నేర్వాలో మీరు చూడండి. అంటే ఇంత బాగా చదువుకున్నటువంటి శిష్ట సాహిత్యంలో కూడా మార్పులు ఇంకా రాలేదు. చేసేది తనకే ప్రతిభ ఉంది, తనే అన్ని చేస్తూ ఉంటాడు. కానీ భగవంతుని పేరు పెట్టుకుంటూ ఉంటారు. ప్రతి దానికి కూడా ఒక నియమ నిబంధనలతో వస్తూ ఉన్నాయి. మనం యక్షగాన దరువుల్లో కనిపించేటువంటి కొన్ని తీసేస్తే హేళల్లో కనిపించే ఎంత బాగా ఉంటాయనంటే మనం చెప్పనవసరం లేదు. తెలుగులో ఛందస్సులో రగడలను ఉంటాయి. ఈ రగడలు చాలా దగ్గరగా ఉంటాయి. ప్రజాకవులకు నేను మరొక మనవి చేస్తూ ఉన్నాను. ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి బాణీలు కాకుండా ప్రత్యేకంగా మీ బాణీలు మీరు ఏర్పరచుకుంటే మీరు చాలా కాలాలు బతుకుతూ ఉంటారు. ఎలాగనంటే చాలా వరకు ఇప్పుడు అన్నమయ్య గీతంలో జానపద స్పర్శ ఉన్నా కూడా ఆయనకు ఉండబడేటువంటి రాగతాళాలు ఆయన మేళవింపులో ఉండబడేటువంటి అది చాలా గొప్పగా ఉండడం వల్ల ఇప్పటికి కూడా బ్రతికి ఉన్నాడు. ఎక్కడి 1వ శతాబ్దము, ఇప్పుడు మనకు 21వ శతాబ్దానికి వచ్చాము. ఇంతకాలం కూడా ఆయన బ్రతికి ఉన్నాడు. అలాగా మీరు చేసుకుంటే బాగుంటుందని చెబుతూ ఈ కార్యక్రమము ఈ కళాకారుల సంబంధించిన ప్రదర్శనలకే పరిమితం కాకుండా సదస్సు కాబట్టి మేధావులకు కూడా అధ్యయనశీలులకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని చెబుతూ ఇక్కడ ఉండబడేటువంటి వాళ్ళంతా కూడా చాలా పెద్దవారే. నేనే కాస్త వీరికి అంత దూరం అని అనుకుంటాను. ఎందుకనంటే అసలే అన్నింటికంటే అంటరానిది ఉస్మాన్ యూనివర్సిటీ. ఆ ఉస్మాన్ యూనివర్సిటీలో ఏ పోస్టులు ఉన్నా కూడా అంటరానిగా చూస్తూ ఉంటారు. మిగతాది ప్రజాబలం లేదని అనుకుంటారు. కానీ మిగిలేది ఏమిటో తర్వాత మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అయితే మనకు ఈ ధాత్రి కళాంజలి చేసినటువంటి ప్రయత్నాన్ని ఇంకా ముందు మనకు చాలా ప్రయోజనపూర్వకంగా అన్ని సభలు నిర్వహిస్తారని చెబుతూ తొలి సభ కాబట్టి కొన్ని ఆమెకు తెలిసి తెలియక చేస్తున్న దాన్ని పెద్ద మనసుతో
మీరు క్షమించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. ధాత్రి గారు ఈ సదస్సు ఏర్పాటు చేసిన లక్ష్యాల్ని ప్రకటించే ముందు పాటల గురించి మాట్లాడుతున్నారు ఏంటని పద్య కవులు పద్య గాయకులు అనుకోవచ్చు. పాట నుండే పద్యం పుట్టింది అని నేను ఒక వ్యాసం రాశాను. పాట ఎలా పుట్టింది అని ఒక పుస్తకం వేశాను. పాట నుండే పద్యం ఎలా పుట్టింది అనే అంశం మీద డాక్టర్ సంగనబట్ట నర్సయ్య అనే మిత్రుడు పిహెచ్డి చేశాడు. ఆయన ధర్మపురి సంస్కృతాంధ్ర కళాశాల ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యాడు. అందువల్ల పాట, పద్యం, గేయం, మాతర ఛందస్సు ఇవన్నీ అసలు ధ్వనులు ఎలా పుట్టాయి, ఈ పాట ఎలా పుట్టింది, వేటికి మధ్యన గీతలేమి లేవు. అవి మనం గీసుకున్న గీతలే. ఛందస్సులు కానీ గణయతులు కానీ మనం వేసుకున్నవే. మార్చుకోవచ్చు, కాలానికి అనుగుణంగా మారుతాయి. అందువల్ల పాటల గురించి ఎక్కువ చెప్తున్నారని భావించిన అవసరం లేదు. వచనం సంబంధించిన డైలాగుల్లో నడిచే నాటకం గురించే చెప్తున్నారేంటి అని అనుకోని అవసరం లేదు. అన్నీ మన కళారూపాలే. పాటలు తెలంగాణలో నాటకాలు తక్కువగా ఉండడానికి వచన యొక్క నాటకాలు సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న పద్ధతుల్లో పరిషత్తు నాటకాలు అంత స్థాయిలో ఉండకపోవడానికి కారణం మన దగ్గర జానపద కళలు సజీవంగా ఉండడం. వాటి ద్వారానే ప్రజలు తమ సందేశాన్ని, తమ వినోదాన్ని, కళల్ని ఆస్వాదించడం ప్రధాన కారణం. ఆ తర్వాత నాటకాలు ఎదిగే సమయం వచ్చినప్పుడు మన దగ్గర సినిమా అకస్మాత్తుగా వచ్చి మీద పడింది. ఆ ప్రాంతంలో నాటకాలు రావడము, నాటకాల నుంచి సినిమాలకు వెళ్ళారు. మన దగ్గర నాటకాలు పూర్తి స్థాయిలో ఎదగకముందే సినిమాలు రావడం, అక్కడే నాటకాల రాయుళ్ళే సినిమా నటులుగా మారి, దర్శకులుగా మారి, ఆ తర్వాత అన్ని రంగాల్లో ఈ సినిమా ద్వారా అజమాయిషి చెలాయించి తెలంగాణ వారికి అవకాశం లేకుండా చేసిన క్రమం కూడా మనకు తెలుసు. అందువల్ల ఒక 20 సంవత్సరాలు ముందున్నటువంటి వాడు, ఒక 3 ఏళ్ళు ముందున్నటువంటి అన్ననో అక్కనో జీవితం అంతా ఇది పెద్దవాడుగా ఉండి తమ్ముళ్ళని చెల్లెల్ని ఎలా చూస్తారో, మరి 20 సంవత్సరాలు ముందున్నటువంటి వాళ్ళు అన్ని రంగాలు ఆధిపత్యాన్ని చెలాయించి అణచివేసిన క్రమం మనం చూసినాం. అందుకే మనం తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నాం. మన నాటక రంగం అనేక ప్రక్రియల్లో, పద్యంలో కానీ, పాటల్లో కానీ, ఆ తర్వాత డైలాగుల్లో కానీ, అలాగే రిపర్టరీలో, స్ట్రీట్ ప్లేలలో కానీ ఎదగడానికి అన్ని కళారూపాలను కలుసుకొని పోవాలి. దేని మధ్యన ఘర్షణ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి కృషి వారిది. ఈ సందర్భంగా ఈ సదస్సు యొక్క లక్ష్యాన్ని దాత్రి శాంతికుమార్ గారు ప్రకటించాలని కోరుతున్నాను. సభాయ నమః. సభకి నమస్కారం. వేదిక నలించిన పెద్దలకు, వేదిక ముందు ఆసీనులైన మీ అందరికీ, కళాభిమానులకు, కళాకారులకు అందరికీ దాత్రి కళాంజలి నమస్సుమాంజలు. నేను ముఖ్యంగా ఇది పెట్టడానికి ఈ సదస్సు నేను కొన్ని ఎదుర్కొన్న సంఘటనలు, అంటే అసలు తెలంగాణలో ఎంతమంది నాటక సమాజాల వాళ్ళు ఉన్నారు, నాటక కళాకారులు ఉన్నారు, జానపద కళాకారులు ఉన్నారు. అన్నగారు సభాధ్యక్షులు సురేష్ కుమార్ గారు ఏం చేశారు, వారిని వేదిక మీదకి రమ్మని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత అసలు ఈ తెలంగాణలో ఉన్నటువంటి కళలు ఏమిటి, ఆ కళల్ని మనం ఏ రకంగా పరిరక్షించుకుందాము, ఆ నాటక సమాజాలని కానీ, జానపద కళాకారులు కానీ, ఇక మరి ఇతర అన్ని ప్రతి ఒక్క కళ, శిల్పకారుడు, చిత్రకారుడు, చాలామంది అనేకమైన కళలు ఉన్నాయి. అవన్నీ కూడా కళల కిందకే వస్తాయి. వీటన్నిటినీ కూడా ఒక తాటి కిందకు తీసుకొచ్చి ఒక చోటికి చేర్చి వీరందరినీ అసలు వారి వారి ఇబ్బందులు ఏమిటి, వారు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి, అసలు నాటకాలు ఎందుకు బతకటం లేదు, వాటిని ఎందుకు ఎలా పునర్జీవితం చేసుకోవాలి అన్న సదుద్దేశంతో మాత్రమే ఇక్కడికి మీ అందరినీ అన్ని జిల్లాల నుంచి కళాకారులందరినీ ఆహ్వానించడం జరిగింది. నా మాట మీద గౌరవం ఇచ్చి
వచ్చిన కళాకారులకు, మిత్రులకు, కళాభిమానులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చిన్న చిన్న లోపాలు ఉంటే క్షమించవలసిందిగా కోరుతూ మీ అందరినీ ఈ సభని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను. మనం పెట్టుకున్న లక్ష్యాలని మాత్రమే ఇక్కడ మాట్లాడించవలసిందిగా కోరుతున్నాను. ఈ సదస్సుకి, తొలి సదస్సుకి అధ్యక్షత వహించడం కోసం రావలసిన నాగబాల సురేష్ గారు ఇప్పుడే విచ్చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అయితే ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత వారికి సభను హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఈ వాతావరణాన్ని తాను దీంట్లో లీనమైపోయిన క్రమంలో అప్పుడు సభను నిర్వహించడం సులువుగా ఉంటుందని భావించి మరికొంత మందితో మాట్లాడించిన తర్వాత వారికి మైక్ని అందిస్తాను. ఇప్పుడు ఈ మన తెలంగాణ రాష్ట్రంలోని కళారూపాలు, తాను చేస్తున్న ప్రయత్నాలు, అలాగే ఆధునిక నాటక రంగంలో వస్తున్న మార్పులు, రావాల్సిన మార్పులు, ప్రోత్సహించాల్సిన తీరుతెన్నులు, మనం మారాల్సిన తీరుతెన్నుల గురించి దెంచనాల శ్రీనివాస్ గారు చాలా కాలంగా అనేక ప్రయోగాలు చేశారు. వాటిలో విజయం కూడా సాధించారు. వారిని తమ సందేశాన్ని, తన లక్ష్యాన్ని, తమ ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ముందు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దాత్రి శాంతకుమారి గారికి, మాస్టర్జీ గారికి, కళాకారులందరి తరపున నేను అభినందనలు తెలుపుతున్నాను. సభకు నమస్కారం. ఏ కళ అయినా, నా పేరు దెంచనాల శ్రీనివాస్. గత 30 సంవత్సరాల నుంచి ఆధునిక నాటకాలు దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నాను. జనపదం థియేటర్ రిపర్టరీ అని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న ఒకే ఒక ఆధునిక రిపర్టరీ నాది. ప్రతి రాష్ట్రంలో సుమారు ఒక 30-40 రిపర్టరీలు ఉన్నప్పటికీ మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే ఒక రిపర్టరీ ఉండటం మన దురదృష్టం. రిపర్టరీ అంటే 20 మంది కళాకారులు, 20 నుంచి 30 మంది కళాకారులు వేరే సినిమాలు, టీవీలు, ఉద్యోగాలు ఏమీ లేకుండా పొద్దున 8 నుంచి సాయంత్రం 8 గంటల వరకు నాటకాన్ని ప్రాక్టీస్ చేసి నాటకాన్ని ప్రదర్శించడాన్ని రిపర్టరీ అంటారు. అట్లాంటి రిపర్టరీ నేను 1996లో నా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రిజైన్ చేసి కొంత గవర్నమెంట్ సహాయంతో, కొంత ఎన్జిఓల సహాయంతో స్టార్ట్ చేయడం జరిగింది. కళాకారుడు ఇండివిజువల్గా, అంటే ఒక కళ, అది సాహిత్యమైనా, కళ అయినా, సినిమా అయినా 3 అంశాల మీద ఆధారపడుతుందని పెద్దవాళ్ళు చెప్పారు. క్రియేషన్, ప్రాక్టీస్, పర్ఫార్మెన్స్. సృష్టి, సాధన, ప్రదర్శన. దీనికి జానపద కళాకారులు కానీ, పద్యనాటక కళాకారులు కానీ, ఆధునిక నాటకారులు కానీ, శాస్త్రీయ నాట్యాల వాళ్ళు కానీ ఎవరూ దీని నుంచి దూరం పోయేది లేదు. జానపద కళాకారులు చాలా గొప్ప యక్షగానం కళాకారులను చూసా, చాలా గొప్ప ఒగ్గు కథ కళాకారులను చూసా. ఒగ్గు కథ పేరుతోటి గాత్రం లేని వాళ్ళని చూసా, యక్షగానం పేరుతోటి శృతి లేని వాళ్ళని చూశాను. సో ఇది ఇండివిజువల్గా మనందరం ఆలోచించుకొని మన కళని ఇంకా గొప్పగా ప్రదర్శించడానికి, ఇంకా గొప్పగా సృష్టించడానికి ఇది జీవితాంతం చేయాల్సిన పని. ఇది కళాకారుడికి ఒకరోజు ఆగేది కాదు. ఇకపోతే ఇక్కడ ముఖ్య ఉద్దేశం, మనం కలవటానికి ముఖ్య ఉద్దేశం, ఆటో డ్రైవర్లకి హక్కులు ఉన్నాయి, టీచర్లకు హక్కులు ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు హక్కులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి హక్కులు ఉన్నాయి, కళాకారులకు హక్కులు లేవు. కళాకారులకి హక్కులు కావాలి అని వ్యక్తిగతంగా అంటే నేను ఎప్పుడు నా నాటకం తయారు చేయటము, యాక్టర్లను తెచ్చుకోవటము, వాళ్ళకు ఫండ్స్ వెతకటము, దీంతో నా 46 సంవత్సరాల జీవితం అయిపోయింది. రీసెంట్గా ఒక బ్రహ్మాండమైన అవమానం తెలంగాణ కళాకారులకు జరిగింది. మీ అందరికీ తెలుసు. తెలంగాణ బంగారు నాటకోత్సవాల తొలి పండగ అని చెప్పి ఆంధ్ర వాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేశారు. ఆ మొత్తం 12 నాటకాల్లో 9 ఆంధ్ర దర్శకులు, ఆంధ్ర కళాకారులు, 2 గ్రూపులు మాత్రమే తెలంగాణ ఉన్నాయి. మేము ఇండివిజువల్గా పోయి, ఎందుకు మేమేం తప్పు చేశాము, 30 సంవత్సరాల నుంచి జనపదం రిపర్టరీ నడిపిస్తున్నా నన్నెందుకు పిలవలేదు, ఇంకా పలాని కళాకారులు ఎందుకు పిలవలేదు, వాళ్ళ నాటకాలు ఎందుకు లేవు అంటే, మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నారు.
ఇప్పుడు నేను కూడా రాష్ట్రంలో ఉండే తక్కిన కళాకారులు మిత్రులందరితో కలిసి ఒక సభ నిర్వహిద్దామనే ఆలోచనలో ఉన్న ఆ సమయంలోనే ధాత్రి శాంతకుమారి గారు ఒక గొప్ప శుభవార్త చెప్పారు. సో మీరు ఇక్కడి నుంచి అందరూ పోయే ముందు నాకు మొత్తం కళారంగానికి మీరు ఒక వాగ్దానం చేసిపోవాలి. వాగ్దానం అంటే రాజకీయ నాయకులు చేసే వాగ్దానం కాదు. మీరు ఏం చేయదలుచుకున్నారు, ఒక్కొక్కళ్ళు మీరు ఏం చేయదలుచుకున్నారు. హక్కులు మీకు తెలిసిందే, ప్రపంచంలో ఎక్కడైనా హక్కులు పోట్లాడితేనే వస్తాయి, లేకపోతే మీకు రావు. ఒక రాష్ట్రానికి ఒక సాంస్కృతిక శాఖ కార్యదర్శి దగ్గర పోయి, అయ్యా నేను ఒక భారతదేశంలో గొప్ప నాటకం గిరీష్ కర్నాడ్ బలి అనే నాటకాన్ని వేస్తున్నాను, మీకు రవీంద్ర భారతి ఫ్రీ, ఒకరోజు నాకు ఫ్రీగా ఇవ్వండి అంటే, ఎందుకండి మీ జీవితం పాడు చేసుకుంటారు, ఇదే 2 లక్షలు పెట్టుకొని సింగిల్ ఎపిసోడ్ తీయొచ్చు కదా, టీవీ ఎపిసోడ్ అన్నాడు. ఇక్కడ సినిమా వాళ్ళ, టీవీ వాళ్ళు మన రక్తంలో, సురేష్ గారు క్షమించాలి, మన రక్తంలో జీర్ణించకపోయారు. సో దీనికోసం మనం ఏం చేయాలి? ఆంధ్రలో ఎవరైతే ఉన్నారో, ఆంధ్రలో గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ కళాకారుని ఎట్లయితే అణగదొక్కారో, ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు, వాళ్ళే అణగదొక్కుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చీఫ్ మినిస్టర్ గారికి సారి దగ్గర దోస్తులు. అందుకని వేరే రాష్ట్రాల్లో